అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ సంవత్సరంలో శ్రావణ మాసం ఇకైతే స్టార్ట్ అవబోతుంది కదండి. శ్రావణ మాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అలానే ఎప్పుడు అది ముగింపు అవబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి, అలానే ఎన్ని శ్రావణ మంగళవారాలు ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఎంతోమంది కూడా ఈ రోజులు తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఎలా చూసుకోవాలో తెలియకుండా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, శ్రావణ మంగళవారాలు ఎప్పుడున్నాయి, మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కోలా అయితే ఉంటుందన్నమాట. నేను నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మొదటి శ్రావణ శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి, పెద్దగా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి అన్నీ కూడా నేను నిన్నటి వీడియోలో చెప్పున్నాను. కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చెక్ చేసి వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. అలానే ఈరోజు వీడియో కూడా అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. అసలు శ్రావణ మాసం అంటేనే చాలామంది కూడా ఎంతో మంచిగా చేసుకుంటూ ఉంటారు, నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. ఇక హిందూ క్యాలెండర్లో 5వ నెల అన్నమాట. ఇది సాధారణంగా జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుంది. ఇక ఈ మాసంలో సోమవారాలు, శుక్రవారాలు, అలానే మంగళవారాలు కూడా చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇక సోమవారాల్లో శివుడిని, శుక్రవారంలో లక్ష్మీదేవిని, మంగళవారాల్లో మంగళ గౌరిని పూజిస్తారు. ఇక ఈ శ్రావణ మాసంలో ఉపవాసాలు, అలానే వ్రతాలు, పూజలు ఇవన్నీ చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక అలానే ఈ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు ఇవి చేయడం వల్ల సంతోషంగా ఉండొచ్చు, అలానే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. ఇక ఈ శ్రావణ మాసం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదండి, ఇది అందరికీ తెలిసిందే కదా. ఇక ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం, అలానే మంగళ గౌరీ వ్రతం ఇలాంటి ముఖ్యమైన పూజలైతే కొన్ని జరుపుకుంటాం. ఇక ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరుగా ఉంటారు. ఇక శ్రావణ మాసంతో వాళ్ళు కలుస్తారు. ఇక పండుగకు అందాన్ని తెస్తుంది ఈ శ్రావణ మాసం. అయితే ఈసారి శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఇక అలానే ఈ మాసంలో ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం అసలు ఎప్పుడు, వరలక్ష్మి వ్రతం ఏ సమయానికి చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక ఈసారి శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది ఫ్రెండ్స్. మొదటి శుక్రవారం అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాలు పూర్తి వివరాలు. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది. ఆ రోజు తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి. ఇక రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, తిథి అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఇక 3 శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, తిథి సప్తమి, నక్షత్రం అశ్విని. ఇక 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, తిథి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష. ఇక వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8 శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఇక రావు కాలం వచ్చి ఉదయం 10:46 నుంచి 12:21 వరకు ఉంటుంది. అలానే దుర్ముహూర్తం కూడా ఉదయం 8:55 నుంచి 9:24 వరకు ఉంటుంది. ఇక మధ్యాహ్నం వస్తే 12:45 నుంచి 1:37 వరకు ఉంటుంది. ఇక వరలక్ష్మి వ్రతం శుభ సమయం ఉదయం 6:30 నుంచి 8:32 వరకు. అలానే ఉదయం 9:24 నుంచి 10:46 వరకు. ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. సాయంత్రం 5:25 నుంచి సాయంత్రం 7:25 వరకు. ఇక 5 శుక్రవారాలు. ఈసారి శ్రావణ మాసంలో మొత్తం 5 శుక్రవారాలు వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. కానీ ఈసారి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఈ మాసంలో చంద్రుడిని పూజిస్తే మీకు పూర్తి మనశ్శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా 5 వచ్చాయి. ఇక ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. ఒకవేళ ఈ వ్రతాన్ని చేయడం మీకు ఆ రోజు కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు.
ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, శుభ్రం ఎప్పుడు చేయాలి, శ్రావణ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం ముందుగానే తెలుసుకుని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు లేకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందొచ్చు. ఇక శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం, అలానే కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఇక శ్రావణ మాసం జూలై 25 నుండి ప్రారంభమై ఆగస్టు 22న ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమై 25 మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శుక్రవారాలు, అలానే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఇక ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అలానే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం యొక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఈ అమ్మవారి కరుణా కటాక్షాలతో నిండిపోతుంది. ఇక 8వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే, అంటే ఆ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చి ఏదైనా శుక్రవారం నాడు అమ్మవారి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలానే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే. ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్ కోసం, అలానే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఈ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలానే ఈ పవిత్రమైన శ్రావణ మాసం మొత్తం వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. ఈ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం వస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి శ్రావణ సోమవారాల్లో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మంగళ శుక్రవారంలో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువును తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీటను తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకుని ఆ కలశంలో బియ్యం, పసుపు కుంకుమలు, తమలపాకులు, ఒక్కలు, అలానే రూపాయి నాణ్యాలను వేసి కలశం పైన కొబ్బరికాయలు పెట్టి ఇక కలశాన్ని పసుపు కుంకుమలతో అలానే మామిడి తోరణాలతో చక్కగా మీకు నచ్చినట్లుగా అలంకరించుకోండి. ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. ఇక వరలక్ష్మి వ్రతకథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. సో విన్నారు కదండి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఎలా చేయాలి, అలానే ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి సమయాల్లో మనం పూజ చేసుకోవాలి, అవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.